ఏంటి మామోయ్ ఏదో చేస్తున్నట్టున్నా? ఏముంది బంగారం, సండే కదా, సరదాగా చికెన్ బిర్యానీ వండుదారని రెడీ అవుతున్నాను. మరి ఎవరు వస్తున్నారేంటి? నాటుకోడి బిర్యానీ వండుతున్నావు? ఇంకెవరున్నారు బంగారం? మీ నాని అన్నీ లేడు. మేనగోళ్ళు పుట్టింది కదరా, పార్టీ ఎప్పుడురా అంటేను దానికేముందిరా, సరే వచ్చే మన ఫామ్లో చేసుకుందాం అని చెప్పేసి అన్నాను. మరి వంట వరపు నీకు వచ్చేట్రా అని ఎటకారంగా అడిగాడు. ఒరే బావా, హోటల్ మెయింటైన్ చేసే స్పెషలిస్ట్ నువ్వు, నీ తర్వాతే కదరా ఏదన్నా, వచ్చే ఏదో ట్రై చేసేద్దాం అన్నాను అనమాట. ఆహా, బావ బామర్దులు ఇద్దరు కలిసి ఈ సండేని స్పెషల్ డే చేసేస్తున్నారనమాట. మీకేనా నాటుకోడి బిర్యానీ పార్టీ? మాకేమైనా ఉందా? ఏదో అనుకుంటాం కానీ నీ తర్వాతే బంగారం మిగతా అన్నీ. కాకపోతే ఈసారి స్పెషల్గా మీ అన్నీ వండుతున్నాడు కదా, ముందు మేము ట్రై చేశాక తర్వాత నీకు పెడతానులే. మాకు కూడా చెప్పచ్చు కదా మీ నాటుకోడి బిర్యానీ రెసిపీ, చూసి ట్రై చేస్తాం. నువ్వు అంతగా అడగలేడు బంగారం, చెప్పను నీకు. ఏముంది, మీరు చేసేవన్నీ మేము చూస్తూ ఉంటాం కదా, అదే ప్రాసెస్లో మేము చేసేస్తున్నాం. అయితే ఇక్కడ చేంజ్ ఏంటంటే మీరు పెట్టుకోవాల్సిన గట్టి మేము పెట్టుకుని తిప్పడమే అంతే. చూడు, మీ అన్నీ ఫోన్ మాట్లాడితే ఎలా ఉన్నాడు చికెన్. ఏదైతేనే బాగానే ఉన్నాడు. ఏది బాబు, ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను కలిపి అని చెప్పేసి తీసుకుంటే వీడియో వాడు చూస్ చేశాడు. ఈ లోపు చూడు, బాగా వచ్చింది చికెన్ మరి చూడడానికి. ఈ లోపల మన స్వీటీ గాడు, అరే నాకు కూడా 2 ముక్కలు ఎట్టండిరా, మీకు పుణ్యం ఉంటుంది అన్నట్టుగా వచ్చాడు అనమాట. అయ్యో నీకు పెట్టకపోతే ఎట్లారా బాబు అని చెప్పేసి కాసేపు దూరంగా ఉంటారంటే అటు వెళ్ళాడు అనమాట. అది అలా పరిగెట్టడం చూసి సుబ్బుగడ మొహాలన్నా అవ్వగలేదండి. ఈ లోపల చింటూ బంటి గాళ్ళు ఇద్దరు, మమ్మల్ని పట్టించుకుంటారు కదా, మాకు కూడా ఒక ముక్క పెట్టండి, ఏరా చింటూ లేగరా అన్నట్టుగా చూసిందనమాట. సరేరా అని చెప్పి బిర్యానీ వేడిగా తింటేనే బాగుంటుందని మొదలెట్టామండి. ఈ లోపల మా నాన్నగాడికి ఆలోచన వచ్చిందండి. ఏంటంటే, ఖైదీ మూవీలో ట్రై చేద్దామరా అన్నాడు. నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదన్నాను బాబు అంటే, ఆ ప్లేట్లో బిర్యానీ వేసుకుని అదే పోజులో తిందారని చెప్పేసి ట్రై చేసాడండి. అయితే అక్కడ హీరో కార్తీ, ఇక్కడేమో మా నాని. మ్యాక్సిమం ఇచ్చేసాడు అనుకోండి సేమ్ పోజు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ మరి అక్కడికి వెళ్ళి తీయలేం కదండి, అందుకని చెప్పేసి ఏదో అడ్జస్ట్ అయిపోండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కదండి, బిర్యానీ అంటే అదిరిపోయిందండి. మరి మా నాన్నగారి చేతి మహత్యమో లేదంటే మా అందరి కృషి వల్ల మంచి టేస్ట్ వచ్చిందండి. కానీ నాటుకోడి కూర అయితే ఉందండి, అబ్బబ్బబ్బబ్బా, తినే కొద్ది తినాలరా అనిపించేలా ఉంది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మా నాన్నగారి పర్ఫార్మెన్స్ కామెంట్ చేయమామా.